మన భారతీయ సంస్కృతికి ప్రాణం పోసిన ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైన రామాయణ మహాకావ్యాన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, తరతరాలకు మార్గదర్శనం చేసే జీవన వేదం. రామాయణంలో మొత్తం 7 కాండాలు ఉంటాయి. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ ప్రయాణంలో మొదటి మజిలి బాలకాండ. కోసల దేశానికి రాజధాని అయోధ్య. ఈ నగరం సకల సంపదలతో తులతూగుతూ ధర్మానికి నీతికి నిలయంగా ఉండేది. దీన్ని పరిపాలిస్తున్నది దశరథ మహారాజు. అద్భుతమైన పాలకుడు, పరాక్రమశాలి. కానీ ఆయనకు ఒకే ఒక చింత, ఆయనకి వయసు మీద పడుతున్న సంతానం లేకపోవడం. రాజు అంటే ప్రజలకు తండ్రి లాంటివాడు. తన తర్వాత రాజ్యాన్ని పాలించడానికి, వంశాన్ని నిలబెట్టడానికి ఒక కుమారుడు లేకపోవడం ఆయనను నిరంతరం బాధించేది. అసలు సంతానం లేకపోవడం వెనుక ఒక పూర్వజన్మ కర్మ కూడా ఉంది. అదే శ్రావణ కుమారుడిని పొరపాటున చంపినందున ఆయన తండ్రి పెట్టిన శాపం అది. నీవు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావు అని. దశరథుని బాధను చూసి కులగురువు వశిష్ఠ మహర్షి ఆయనకు ఒక ఉపాయం చెబుతాడు. అదే పుత్రకామేష్టి యాగం చేయమని. ఈ యాగాన్ని చేయగల సమర్థుడు ఋష్యశృంగ మహర్షి అని సూచిస్తాడు. ఆయన గొప్ప తపశ్శాలి, యాగాలు చేయడంలో దిట్ట. దశరథుడు ఆనందంగా ఋష్యశృంగుడిని ఆహ్వానించి యాగాన్ని ప్రారంభిస్తాడు. ఈ యాగం కేవలం సంతానం కోసమే కాదు, లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తిని ఆహ్వానించి ఒక గొప్ప ప్రయత్నం. యాగం పవిత్రమైన మంత్రాలతో, ఆచారాలతో సాగుతుంది. యాగం పూర్తవగానే అగ్నిదేవుడు యాగగుండం నుండి బయటకు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసం అనగా దివ్యమైన పాయసం తెస్తాడు. దీనిని భార్యలకు పంచు, నీకు ఉత్తమ సంతానం కలుగుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచుతాడు. 9 నెలల తర్వాత చైత్రశుద్ధ నవమి రోజున పునర్వాసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ మహావిష్ణువు కౌసల్యదేవికి పుత్రుడై జన్మిస్తాడు. ఆయనే శ్రీరాముడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. అయోధ్య నగరం ఆనందంతో పులకరించిపోతుంది. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాముడు కేవలం ఒక రాజు కొడుకు కాదు, ఆయన స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారం. లోకంలోని అధర్మాన్ని తొలగించడానికి, రావణుడిని సంహరించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి అవతరించిన శ్రీరామ అవతారం ఇది. దశరథుని పుత్రులు 4 బాల్యం నుంచే వినయంతో సకల శాస్త్రాలను అభ్యసించారు. ముఖ్యంగా శ్రీరాముడు గురువులైన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షుల వద్ద వేదాలు, వేదాంగాలు, ధనుర్విద్య, రాజనీతి, యుద్ధ తంత్రాలతో సహా అన్ని విద్యలలో నిష్ఠతుడయ్యాడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా అన్న అడుగు జాడలో నడుస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని, పరాక్రమాన్ని సాధించారు. వారి విద్యాభ్యాసం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు, ధర్మాన్ని, నీతిని ఆచరించడంలో వారిని పరిపూర్ణులను చేసింది. రామలక్ష్మణులు పెద్దవారవుతారు. వారి అద్భుతమైన రూపం, వినయం, పరాక్రమం అందరినీ ఆకట్టుకుంటాయి. ఒక రోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి దశరథుడిని ఒక కోరిక కోరుతాడు. తన యాగానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారని, వారిని సంహరించడానికి రాముడిని, లక్ష్మణుడిని తనతో పంపమని అడుగుతాడు. మొదట దశరథుడు కాదని చెప్పిన వశిష్ఠుని సూచనతో అంగీకరిస్తాడు. ఇది రాముడికి లోకాన్ని, దాని కష్టాలను అర్థం చేసుకునే అవకాశం. విశ్వామిత్రుడు వారికి బల, అతి బల అనే మంత్రాలను ఉపదేశించి ఆకలి దప్పికలను దూరం చేస్తాడు. దారిలో తాటకి అనే రాక్షసిని సంహరిస్తారు. సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుని యాగాన్ని పూర్తి చేయడానికి సుబవు, మరిచులను సంహరిస్తారు. ఇవి రాముడి పరాక్రమాన్ని లోకానికి చాటి చెప్పిన తొలిఘట్టాలు. యాగం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిల నగరానికి తీసుకువెళ్తాడు. అక్కడ జానక మహారాజు తన కుమార్తె సీతాదేవికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరం నియమం ఏమిటంటే, శివుని గొప్ప ధనుస్సును ఎవరైతే ఎక్కుపెడతారో వారికే సీతాదేవినిచ్చి వివాహం చేయడం. ఎంతో మంది రాజులు ప్రయత్నించినా విఫలమవుతారు. ఆ ధనుస్సును కనీసం కదపడం కూడా ఎవరి వల్ల కాదు.
అప్పుడు విశ్వామిత్రుని సూచనతో రాముడు లేచి అవలీలగా శివధనుస్సును ఎక్కుపెట్టి ఆ ధనుస్సును విరిచేస్తాడు. ఈ అద్భుతాన్ని చూసి జానక మహారాజు మిథిల ప్రజలు ఆశ్చర్యపోతారు. సీతాదేవి ఆనందంతో రాముడికి వరనమాల వేస్తుంది. ఈ సంఘటన రాముడి అసాధారణ బాల పరాక్రమానికి నిదర్శనం. ఇది కేవలం ఒక స్వయంవరం కాదు, ధర్మానికి పవిత్రతకు ప్రతీక అయిన సీత స్వయంగా విష్ణుమూర్తి అవతారమైన రాముడిని చేపట్టడం, వారి కలయిక లోక కళ్యాణానికి నాంది పలికింది. సీతారాముల వివాహం జరిగి అయోధ్యకు తిరిగి వస్తున్న సమయంలో వారికి అండగా వస్తాడు పరశురాముడు. ఈయన భయంకరమైన కోపంతో క్షత్రియ సంహారానికి ప్రసిద్ధి చెందినవాడు. తన గురువు శివుడి ధనస్సు విరిచినందుకు రాముడిపై ఆగ్రహిస్తాడు. పరశురాముడు తన చేతిలోని విష్ణు ధనస్సును చూపించి దీన్ని నువ్వు ఎక్కుపెట్టగలవా అని సవాలు చేస్తాడు. రాముడు శాంతంగా ఆ విల్లును తీసుకుని ఒక క్షణంలో ఎక్కుపెట్టి బాణాన్ని సంధిస్తాడు. రాముడి దివ్యశక్తిని చూసి పరశురాముడు తన శక్తిని కోల్పోతాడు. తన అహంకారం భగ్నమవుతుంది. ఆ తర్వాత పరశురాముడు రాముడిని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా గుర్తించి తప్పు తెలుసుకుని తన దారిలో వెళ్ళిపోతాడు. ఈ సంఘటన రాముడి నిస్వార్థ స్వభావాన్ని, వినయాన్ని, అపారమైన శక్తిని మరోసారి నిరూపిస్తుంది. అహంకారం ఎప్పుడు మంచిది కాదని, వినయం, ధర్మం గొప్పవని ఈ ఘట్టం మనకు బోధిస్తుంది. ఇలా సీతారాముల వివాహంతో అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. రాముడు సీతాదేవిని చేపట్టిన తర్వాత జానక మహారాజు దశరథుని మిగిలిన 3 కుమారులకు కూడా తన కుటుంబంలోని కన్యలతో వివాహాలు జరిపించాలని సంకల్పిస్తాడు. ఈ శుభ సందర్భంలో లక్ష్మణుడు జనక మహారాజు సొంత కుమార్తె సీతా చెల్లెలైన ఊర్మిళను వివాహం చేసుకుంటాడు. ఊర్మిళాదేవి త్యాగమూర్తిగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా భరతుడు జనక మహారాజు సోదరుడైన కుశధ్వనుజుని కుమార్తె మండవిని వివాహం చేసుకున్నాడు. ఇక శత్రుఘ్నుడు కూడా కుశధ్వనుజుని చిన్న కుమార్తె కృతకీర్తిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా ఒకే శుభ సమయంలో 4 జంటల వివాహాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వివాహాలు అయోధ్య, మిథిల రాజ్యాల మధ్య బంధాన్ని బలపరచడమే కాకుండా ధర్మానికి, ప్రేమకు, అంకిత భావానికి గొప్ప ప్రతీకలుగా నిలిచాయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహాలతో దశరథుడు తన జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందాడు. ఇది శ్రీరాముడి జననం, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం వరకు సాగే కథ. ఇది ధర్మ సంస్థాపనకు, భవిష్యత్తులో జరగబోయే మహాయుద్ధానికి ఒక పునాది. ఇక్కడితో బాలకాండ ముగుస్తుంది. మన రామాయణ మహాప్రస్థానంలో బాలకాండలోని శ్రీరాముడి బాల్యం, సీతా కళ్యాణం వంటి మధుర ఘట్టాల తర్వాత ఇప్పుడు మనం ఒక కీలక మలుపులోకి అడుగు పెడుతున్నాం. అదే రెండవది అయోధ్యకాండ. రామాయణం అయోధ్యకాండ. అయోధ్యకు రాజు అయిన దశరథ మహారాజుకు వయసు మీద పడుతుంది. ప్రజల మనసు గెలుచుకున్న ధర్మనీరతి కలిగిన తన పెద్ద కుమారుడు శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ వార్త అయోధ్యలో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ప్రజలంతా తమ ప్రియమైన రాముడు రాజు కాబోతున్నాడని ఆనందంతో ఉప్పొంగిపోయారు. దశరథ మహారాజు మంత్రులతో గంభీరంగా ఇలా చెప్పాడు: ప్రజల అభిప్రాయం ప్రకారం రాముడే ఈ రాజ్యానికి సరైన వారసుడు. రేపు శుభముహూర్తాన్న రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. దశరథ మహారాజు ఇలా అనడంతో అయోధ్య అంతా సందడి సంబరాలతో మునిగిపోయింది. కానీ ఆనందానికి అడ్డుకట్ట వేయడానికి విధి ఒక కొత్త నాటకానికి తెరతీసింది. ఈ ఆనందాన్ని చూసి ఓర్వలేకపోయిన కైకేయి దాసి మందార ఆమె కైకేయి దగ్గరకు వెళ్ళి ఆమె మనసులో విషబీజాలు నాటడం మొదలుపెట్టింది. మందార కైకేయి చెవిలో ఇలా చెప్పింది: తల్లి, అయోధ్య సంబరాల్లో మునిగిపోయింది. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. రాముడు రేపు రాజు కాబోతున్నాడు. నీ కుమారుడు భరతుడు రాముడికి సేవకుడిగా మిగిలిపోతాడు. రాముడు రాజు అయితే కౌసల్య అధికారం చెలాయిస్తుంది. భరతుడి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. మందార మాటలను పట్టించుకోకుండా కైకేయి ఇలా చెప్పింది: మందార, రాముడు కూడా నా కుమారుడే. భరతుడికి రాముడికి ఎలాంటి భేదం లేదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అలా కైకేయి చెప్పడంతో మందార నవ్వుతూ, రాజకీయాల్లో అనుబంధాలు ఉండవు తల్లి. నువ్వు రాజుకి 2 వరాలు అడిగినావని నాకు తెలుసు.
ఇవి వాటిని ఉపయోగించుకోవడానికి సరైన సమయం. ఒకవేళ భరతుడు రాజు కావాలంటే రాముడు 14 సంవత్సరాలు అడవిలో ఉండాలి. ఎందుకంటే ఒక రాజు పట్టాభిషేకం అయిన తర్వాత 14 సంవత్సరాల పాటు రాజ్యంలో లేకపోతే ప్రజలు మరొకరిని రాజుగా అంగీకరిస్తారు. ఇది రాజ్యాంగ నియమం. రాముడు వనవాసానికి వెళ్తే అప్పుడు భరతుడే రాజు అవుతాడు. ఇలా మందార మాటలు నెమ్మదిగా కైకేయి మనసులో సందేహాలను, స్వార్థాన్ని పెంచాయి. భరతుడి భవిష్యత్తుపై ఆందోళన ఆమెను ఆవహించింది. ఆమె ముఖం ఒకసారిగా కోపంతో, విషాదంతో నిండిపోయింది. కోపగృహంలోకి వెళ్ళి కూర్చున్న కైకేయిని చూసి దశరథుడు అక్కడికి వచ్చాడు. దశరథుడు ప్రేమగా, కైకేయి నీకేమైంది? రేపు రాముడి పట్టాభిషేకం. ఈ శుభ సమయంలో నువ్వు ఇలా కోపంగా ఉండడం ఏమిటి? నీకు ఏది కావాలన్నా అడుగు, ఇప్పుడే నెరవేరుస్తాను. అప్పుడు కైకేయి మొండిగా, మహారాజా, మీరు గతంలో నాకు 2 వరాలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని అడుగుతున్నాను. మొదటి వరం, నా కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. 2వ వరం, రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. ఈ మాటలు విని దశరథ మహారాజు గుండె పగిలిపోయింది. ఆయనకు మాటలు రాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాముడిని ఎలా అడవికి పంపించగలడు? కానీ మాట తప్పలేడు. ఒకవైపు పుత్రప్రేమ, మరోవైపు ధర్మం. ఈ రెండిటికి మధ్య ఆయన నలిగిపోయాడు. కైకేయి మనసుని మార్చడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ కైకేయి వినలేదు. కైకేయి కోరిక గురించి రాముడికి తెలిసింది. తండ్రి పడిన బాధను చూసి ఆయన మనసులో ధర్మాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పం మాత్రమే ఉంది. దశరథుడు రాముడిని పిలిచి తన బాధను వ్యక్తం చేశాడు. దశరథుడు దుఃఖంగా రాముడితో ఇలా చెప్పాడు. రామా, నీ తల్లి నిన్ను వనవాసానికి పంపించాలని చెప్పింది. నేను నీకు మాట ఇచ్చాను. నువ్వు అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వే ఈ రాజ్యానికి రాజుగా ఉండు. కాని రాముడు ధర్మాన్ని తప్పలేదు. దశరథుడు ఎంత చెప్పినా కూడా రాముడు వనవాసానికి వెళ్తాడని చెప్పాడు. రాముడు వినయంగా కైకేయి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా, మీరు చెప్పినట్లే జరుగుతుంది. నేను వెంటనే అరణ్యానికి వెళ్తాను. నా వల్ల నా తండ్రి మాట తప్పకూడదు. ఇలా రాముడి నిర్ణయం విని సీతాదేవి కూడా వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైంది. సీతాదేవి రాముడితో ఇలా చెబుతుంది. ప్రభు, భర్త ఎక్కడ ఉంటే భార్యకు అదే ఇల్లు. నేను కూడా మీతో వస్తాను. అప్పుడే లక్ష్మణుడు ఇలా చెప్పాడు. నేను కూడా మిమ్మల్ని రక్షించడానికి మీతో వస్తాను. రాక్షసులను సంహరిస్తాను అని లక్ష్మణుడు చెప్పాడు. ఇక్కడ మరో గొప్ప త్యాగం కూడా జరిగింది. లక్ష్మణుడు తన అన్నకు సేవ చేయడానికి అడవికి వెళ్ళాడు. కానీ ఆయన భార్య ఊర్మిళ తన భర్త నిర్ణయాన్ని గౌరవించి ఒక మాట కూడా మాట్లాడలేదు. తన ప్రేమను మనసులోనే దాచుకుంది. తన భర్త అన్నకు సేవ చేయడమే తన ధర్మమని ఆమె గ్రహించింది. ఇక రాముడి తల్లి అయిన కౌసల్య రాముడు వనవాసానికి వెళ్తున్నాడని తెలిసినప్పుడు చాలా తీవ్రమైన బాధకు, దుఃఖానికి గురైంది. తన గుండె పగిలినంత పనైంది. కానీ ఆమె కేవలం దుఃఖంతోనే ఆగిపోలేదు. ఆమె స్పందనలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. తన పుత్రుడు రాజ్యాన్ని పాలించాల్సింది పోయి 14 సంవత్సరాలు కఠినమైన అడవుల్లో గడపాల్సి వస్తుందని తెలిసి ఆమె తట్టుకోలేకపోయింది. తల్లిగా ఆమె హృదయం ఎంతో బాధపడింది. ఆమె కైకేయి మరియు దశరథ మహారాజు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. రాముడు వెళ్ళకూడదని, తండ్రి మాటకు ఎదురు చెప్పి తనతోనే ఉండాలని గట్టిగా చెప్పింది. తల్లి ఆదేశం తండ్రి ఆదేశం కన్నా ముఖ్యమని వాదించింది. అయితే రాముడు తన తండ్రి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి ఎంత దృఢంగా ఉన్నాడో అర్థం చేసుకున్న తర్వాత కౌసల్య నెమ్మదిగా శాంతించింది. ఆమె రాముడి ధర్మాన్ని, అతని నిబద్ధతను గౌరవించింది. చివరికి ఆమె కళ్ళను దిగమింగి రాముడి నిర్ణయాన్ని అంగీకరించింది. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి క్షేమంగా తిరిగి రమ్మని దీవించి అడవికి పంపింది. అయితే రామాయణంలో లక్ష్మణుడు ఊర్మిళది ఇంకో సంఘటన కూడా ఉంది. లక్ష్మణుడు రాముడితో అరణ్యవాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు తన భార్య ఊర్మిళను తాను ఎందుకు వెళ్తున్నాడో వివరించాడు. తన అన్నకు నిరంతరం సేవ చేయాలంటే 14 సంవత్సరాల పాటు నిద్రపోకూడదని లక్ష్మణుడు భావించాడు. అప్పుడు లక్ష్మణుడికి నిద్ర లేకుండా ఉండడానికి ఊర్మిళ ఒక మహోన్నతమైన త్యాగం చేసింది. అడవిలో మొదటి రాత్రి నిద్రదేవత లక్ష్మణుడి దగ్గరకు వస్తుంది. లక్ష్మణుడు తన అన్న వదినలను రక్షించడానికి తాను నిద్రపోలేనని చెబుతాడు. అప్పుడు నిద్రదేవత, మరైతే నీ నిద్రను ఎవరు భరిస్తారు అని అడుగుతుంది. లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ పేరు చెబుతాడు.
నిద్రదేవత ఊర్మిళ దగ్గరకు వెళ్ళి నీ భర్త లక్ష్మణుడు తన నిద్రను నీకు ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు 14 సంవత్సరాల పాటు నిద్రపోవాలి అని చెబుతుంది. ఊర్మిళ ఆ త్యాగానికి అంగీకరించి 14 సంవత్సరాలు నిద్రపోతుంది. ఈ విధంగా లక్ష్మణుడు నిద్ర అలసట లేకుండా నిరంతరం రాముడి సేవ చేయడానికి ఊర్మిళ అవకాశం కల్పించింది. రామాయణంలోని ఈ ఘట్టం ఊర్మిళ చేసిన గొప్ప త్యాగాన్ని, భర్త పట్ల ఆమెకున్న అపారమైన ప్రేమను మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆమె ఎంతటి కష్టానికైనా సిద్ధపడిందని తెలియజేస్తుంది. చాలామంది రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుల త్యాగాలను మాత్రమే గుర్తుంచుకుంటారు. కానీ ఊర్మిళాదేవి చేసిన త్యాగం కూడా అత్యున్నతమైన త్యాగంగా చెప్పబడుతుంది. రాముడు వనవాసానికి బయలుదేరగానే అయోధ్య ప్రజలు తీవ్ర శోకంలో మునిగిపోయారు. వారు రాముడిని అనుసరించి కొంత దూరం వెళ్లారు. కానీ రాముడు వారిని వెనక్కి పంపి సీతా లక్ష్మణులతో కలిసి నదిని దాటాడు. అయోధ్య ప్రజల కన్నీళ్లను చూసి ప్రకృతి కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ పుత్రశోకాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు తన గదిలో ప్రాణాలు విడిచారు. ఈ మరణం అరణ్యంలో నీటి కోసం వేటాడే సమయంలో శ్రావణ కుమారుడిని పొరపాటున చంపినందుకు అతని తండ్రి దశరథుడికి ఇచ్చిన శాపం వల్ల సంభవించింది. నీవు కూడా పుత్రశోకంతోనే ప్రాణాలు విడుస్తావు అని ఆ తండ్రి శాపం ఇచ్చాడు. అలాగే రాముడు దూరం అవ్వడంతో పుత్రశోకంతో దశరథుడు ప్రాణాలను విడిచాడు. అక్కడితో ఆ శాపం నెరవేరింది. దశరథ మహారాజు మరణవార్త విని భరతుడు తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు. తల్లి కైకేయి చేసిన పనికి తీవ్రంగా బాధపడ్డాడు. ఆమెను నిందించాడు. భరతుడు కోపంగా కైకేయితో ఇలా అన్నాడు, తల్లి, నీవు చేసిన ఈ పాపం వల్ల నా తండ్రి చనిపోయారు. నా అన్న రాముడు అడవికి వెళ్ళాడు. ఈ రాజ్యం నాకు అవసరం లేదు. నా రాజ్యాధికారం రాముడిదే. ఇలా చెప్పి భరతుడు వెంటనే రాముడిని తిరిగి తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. చిత్రకూట పర్వతం వద్ద రాముడిని కలిసి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పాలించమని వేడుకున్నాడు. కానీ రాముడు తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రాముడు భరతుడితో ఇలా చెప్పాడు, సోదరా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా ధర్మం. నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళి ధర్మబద్ధంగా ప్రజలను పాలించు. రాముడు ఇలా చెప్పడంతో భరతుడు రాముడి పాదుకలను తీసుకొని వాటినే సింహాసనంపై ఉంచి రాముడి ప్రతినిధిగా నందిగ్రామం నుండి రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది భరతుడి అపారమైన భక్తికి, త్యాగానికి నిదర్శనం. ఇక కౌసల్య విషయానికి వస్తే ఆమె జీవితం చాలా బాధాకరంగా మారింది. ఆమె తన భర్తను, తన ప్రియపుత్రుడిని కోల్పోయి ఒంటరిగా ఉండిపోయింది. ఆమె ఎక్కువగా దైవ ప్రార్థనలలో, ఉపవాసంలో గడిపింది. రాముడు, సీత, లక్ష్మణులు క్షేమంగా తిరిగి రావాలని నిరంతరం దేవతలను వేడుకుంది. భరతుడు తిరిగి వచ్చినప్పుడు ఆమెకు ఓదార్పునిచ్చి రాజ్యాన్ని పాలించకుండా రాముడి పాదుకలను సింహాసనంపై పెట్టి సేవ చేశాడు. ఇది కౌసల్యకు కొంచెం ధైర్యం కలిగించింది. ఇలా రాముడు తిరిగి వచ్చే 14 సంవత్సరాలు కౌసల్య తన రోజులను దుఃఖంలో రాముని కోసం ఎదురు చూస్తూ గడిపింది. ఈ సంఘటనలు ఇలా గొప్ప తల్లి ప్రేమను, ధర్మం పట్ల ఆమెకున్న గౌరవాన్ని మరియు ఒక క్లిష్ట సమయంలో ఆమె ఎంత శక్తివంతమైన మహిళగా నిలబడిందో చూపిస్తుంది. ఇక కైకేయి విషయానికి వస్తే భరతుడి మాటలు, దశరథుడి మరణం, అయోధ్య ప్రజల నిందలు ఇవన్నీ కైకేయికి తన తప్పు ఎంత పెద్దదో తెలియజేస్తాయి. మందార చెప్పిన మాటలు విని తాను ఎంత పెద్ద తప్పు చేశాను అని గ్రహించి ఆమె చాలా పశ్చాత్తాపం చెందుతుంది. ఆమె తన స్వార్థం వల్ల జరిగిన నష్టం చూసి తీవ్రమైన బాధకు గురవుతుంది. భరతుడు కైకేయి మీద కోపంతో ఉన్నప్పుడు అతని తమ్ముడు శత్రుఘ్నుడు మందారను చూసి మరింత ఆగ్రహానికి గురవుతాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి అసలు కారణం మందారే అని శత్రుఘ్నుడు మందాన్ను పట్టుకుని ఆమెను తీవ్రంగా శిక్షిస్తాడు. భరతుడు అతన్ని ఆపి ఒక స్త్రీని చంపడం పాపమని నచ్చజెప్తాడు. ఆ తర్వాత మందార గురించి కథలలో ఎక్కువ ప్రస్తావన లేదు. అయితే ఆమె పశ్చాత్తాపం చెంది రాముడిని క్షమించమని వేడుకుందని కొన్ని కథలు చెబుతాయి. భరతుడు తాను కూడా వనవాసంలో ఉన్నట్టుగానే జీవిస్తూ రాముడు తిరిగి వచ్చే రోజు కోసం ఎదురుచూస్తాడు. ఇలా అయోధ్యకాండ ధర్మనీరతి, త్యాగాల గొప్పతనాన్ని మనకు తెలియజేసింది. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలోకి ప్రవేశించడంతో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 3వ భాగం అంటే అరణ్యకాండం గురించి తెలుసుకుందాం. వనవాసం మొదలుపెట్టిన రాముడు, లక్ష్మణుడు, సీత భయంకరమైన దండకార్యంలోకి అడుగుపెడతారు.
ఆ అడవిలో ఎందరో రాక్షసులు ఉన్నారు, కానీ వీరు భయపడకుండా ముందుకు సాగుతారు. దారిలో వారు అగస్త్యుడు, శరభంగుడు లాంటి మహర్షులను కలుస్తారు. మహర్షుల ఆశీస్సులతో రాముడు వారికి రక్షణ కల్పిస్తానని మాట ఇస్తాడు. అగస్త్యుడు రాముడికి ఒక అద్భుతమైన విష్ణుధనస్సును ఇస్తాడు. ఈ అద్భుతమైన ఆయుధాలతో వారు పంచవటి అనే ప్రశాంతమైన ప్రదేశంలో ఒక పర్ణశాల నిర్మించుకొని జీవించడం మొదలు పెడతారు. ఒకరోజు లంకరాజు రావణుడి సోదరి శూర్పణఖ ఆ పర్ణశాల దగ్గరకు వస్తుంది. రాముడి అందాన్ని చూసి మోహంలో పడుతుంది. తన వికృత రూపాన్ని దాచి అందమైన యువతిగా మారి రాముడిని పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. రాముడు తనకు సీత ఉందని, తన తమ్ముడు లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళమని నవ్వుతూ చెబుతాడు. లక్ష్మణుడు కూడా ఆమెను అంగీకరించకపోవడంతో ఆమె కోపంతో సీతను చంపడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే లక్ష్మణుడు కోపంతో శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు. అవమానం తట్టుకోలేని శూర్పణఖ ఏడుస్తూ తన సోదరులైన కరుడు, దుష్యనుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెబుతుంది. వారిని రాముడిపైకి యుద్ధానికి ప్రేరేపిస్తుంది. కరుడు, దుష్యనుడు వారి సైన్యంతో కలిసి రాముడిపై యుద్ధానికి వస్తారు. వారి సంఖ్య 14,000. కానీ రాముడు ఒక్కడే తన శక్తితో ఆ రాక్షసులందరినీ, వారి నాయకులను కూడా ఒక్కడే సంహరిస్తాడు. శూర్పణఖ నేరుగా లంకకు వెళ్ళి తన అన్న అయిన రావణుడికి జరిగిందంతా చెబుతుంది. సీత అందం గురించి గొప్పగా వర్ణించి ఆమెను అపహరించమని చెబుతుంది. రావణుడు కోపంతో పగతో రగిలిపోతాడు. వెంటనే తన మేనమామ మరిచుడి సహాయం కోరతాడు. మరిచుడు బంగారు జింక రూపంలో పంచవటి దగ్గరకు వస్తాడు. ఆ జింకను చూసి సీత ముగ్ధురాలై రాముడిని ఆ జింకను తెచ్చివ్వమని అడుగుతుంది. రాముడు బంగారు జింకను పట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళగానే అసలు కథ మొదలవుతుంది. ఆ బంగారు జింక నిజానికి మరిచుడు అనే రాక్షసుడు. రాముడు బాణంతో కొట్టగానే మరిచుడు చనిపోతూ రాముడి గొంతుతో హా లక్ష్మణ, హా సీత అని గట్టిగా అరుస్తాడు. ఆ కేక వినగానే సీతాదేవి ఒకసారిగా కంగారు పడిపోతుంది. రాముడికి ఏదో ప్రమాదం జరిగిందని లక్ష్మణుడిని వెంటనే వెళ్ళమని పట్టుబడుతుంది. లక్ష్మణుడికి ఇది రాముడి గొంతు కాదని తెలుసు. రాముడిని ఎవరు ఓడించలేరని, ఇది రాక్షసుల పన్నాగమని సీతకు ఎంత చెప్పినా ఆమె వినదు. భయంతో, ఆందోళనతో సీత లక్ష్మణుడిపై అన్యాయమైన నిందలు వేస్తుంది. నువ్వు రాముడిని ద్వేషిస్తున్నావు. ఆయనకు ఏదైనా జరిగితే నన్ను నువ్వు దక్కించుకోవచ్చని ఆశపడుతున్నావు అంటూ ఘోరంగా ఆరోపిస్తుంది. ఈ మాటలు విని లక్ష్మణుడు గుండె పగిలినంత బాధపడతాడు. ఓ కన్నగా దైవంగా భావిస్తాడు రాముడిని. అలాంటిది ఇలాంటి అనుమానాలు పడటం అతనికి తీవ్రంగా బాధిస్తుంది. రాముడికి ఏమైందో అన్న భయంతో సీతాదేవి ఆ సమయంలో లక్ష్మణుడిని అక్కడికి పంపించడం కోసం ఇలా మాట్లాడింది. ఇక ఆ అవమానాన్ని భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో సీతను వదిలి వెళ్ళక తప్పదు. అయితే వెళ్లే ముందు లక్ష్మణుడు ఆశ్రమం చుట్టూ ఒక రేఖ గీసి అది లక్ష్మణ రేఖ అని, దాన్ని దాటవద్దని హెచ్చరించి వెళ్తాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు ఒక పవిత్రమైన బ్రాహ్మణ సన్యాసి వేషంలో చేతిలో దండం, భిక్షపాత్రతో ఆశ్రమం దగ్గరికి వస్తాడు. అతను బయట నిలబడి మృదువైన గొంతుతో ఇలా అడుగుతాడు. ఓ పుణ్యావతి, నాకు భిక్ష వెయ్యండి. సీత తన ఆశ్రమం లోపల నుండి ఆ మాటలను వింటుంది. లక్ష్మణుడు గీసిన గీత అనగా లక్ష్మణ రేఖ లోపల నుంచే భిక్షను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ గీతను దాటకుండా ఆ సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీతను తీసుకొని వెళ్ళలేడు. అందుకోసం సీతను ఎలాగైనా ఆ గీత దాటించడం కోసం ఇలా అంటాడు. నేను ఒక సాధువుని, ధర్మాన్ని పాటించేవాడిని. నేను ఎవరి దగ్గరైనా భిక్ష స్వీకరించాలంటే నా దగ్గరికి వచ్చి గౌరవంతో ఇవ్వాలి. అలా దూరం నుంచి వేయడం ధర్మం కాదు. ఇది సీతను ధర్మ సందేహంలో పడేస్తుంది. లక్ష్మణుడి హెచ్చరిక గుర్తొచ్చినా ఒక సన్యాసి భిక్ష ఇవ్వకుండా అవమానిస్తే పాపం వస్తుందని ఆమె భయపడుతుంది. ఆ తర్వాత రావణుడు సీతతో ఇలా అంటాడు. మీరు అందంలో లక్ష్మీదేవిలా ఉన్నారు. మీ ముఖం నిండు చంద్రుడిలా వెలిగిపోతుంది. మీలాంటి పుణ్యశ్రీ ఒక సాధువుకు భిక్ష ఇవ్వకుండా లోపల ఉండడం తగదు.
ఈ మాటలకు సీత మరింత గందరగోళానికి గురవుతుంది. చివరికి ఒక సాధువును అవమానించకూడదని నిశ్చయించుకుని లక్ష్మణ రేఖను దాటి బయటికి వచ్చి భిక్ష వేయడానికి సిద్ధమవుతుంది. సీత రేఖ దాటగానే రావణుడు నవ్వి తన నిజ రూపం చూపిస్తాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఎత్తుకొని తన పుష్పక విమానంలో లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు. రావణుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువు అనే పక్షిరాజు అతన్ని అడ్డుకుంటాడు. రావణుడితో విరోచితంగా పోరాడి ఓడిపోతాడు. జటాయువు ప్రాణాలను వదిలే ముందు రాముడిని కలుసుకుని రావణుడి సీతను ఎత్తుకెళ్లాడని చెబుతాడు. ఆ తరువాత రాముడు లక్ష్మణులు శబరి అనే వృద్ధ మహిళను కలుసుకుంటారు. శబరి వారికి తీయని పండ్లను అందించి రాముడి రాక కోసం తాను చాలా కాలం వేచి చూశానని చెబుతుంది. ఇలా రామాయణంలో అరణ్యకాండం ముగుస్తుంది. ఈ కాండం కథలో ఒక పెద్ద మలుపు తిప్పుతుంది. రాముడు తన భార్యను వెతుకుతూ సాగిపోతాడు. ఇక్కడితో రామాయణం 3వ భాగం ముగుస్తుంది. భాగం అంటే కిష్కింధ కాండం గురించి తెలుసుకుందాం. రాముడు లక్ష్మణుడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పంపా సరోవరం దగ్గరకు చేరుకుంటారు. ఆ ప్రదేశం చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ సీతను కోల్పోయిన బాధలో ఉన్న రాముడు ఆ అందాన్ని కూడా ఆస్వాదించలేకపోతాడు. సీతను వెతుకుతూ రాముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వారిని చూసిన సుగ్రీవుడు తన అన్న వాలి పంపించిన దూతలుగా భావించి భయపడతాడు. వారిని కలవడానికి తన నమ్మకస్తుడైన మంత్రి హనుమంతుణ్ణి పంపిస్తాడు. హనుమంతుడు తన నిజ రూపాన్ని దాచిపెట్టి ఒక సాధారణ సన్యాసి వేషంలో వారి దగ్గరికి వెళ్తాడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసిన హనుమంతుడు వారి తేజస్సు సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. మొదట ఆయనే మాట్లాడటం మొదలు పెడతాడు. ఆయన చాలా వినయంతో వేదాల జ్ఞానంతో నిండిన మాటలతో వారిని పలకరిస్తారు. హనుమంతుడు ఇలా అంటాడు, మీరు ఎవరు? రాజుల్లాగా ఉన్నప్పటికీ మునుల వేషంలో ఈ అడవికి ఎందుకు వచ్చారు? మీరు దేవతలా లేక మానవులా? మీ శరీరాల నుండి గొప్ప తేజస్సు వెలువడుతుంది. మీరు ఈ పర్వతం మీదకు ఎందుకు వచ్చారు? మీ రాకకు కారణం ఏమిటి? హనుమంతుని సంభాషణ, అతని భాష నైపుణ్యం చూసి రాముడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇంతటి జ్ఞానిని ఇంతకు ముందు చూడలేదని తన సోదరుడు లక్ష్మణుడితో చెబుతాడు. హనుమంతుని వినయపూర్వకమైన ప్రశ్నలకు లక్ష్మణుడు సమాధానం ఇలా చెబుతాడు. మేము అయోధ్య రాజు దశరథుని కుమారులం. నా సోదరుడు రాముడు, నేను లక్ష్మణుడిని. మేము మా తండ్రి మాట ప్రకారం అడవికి వచ్చాము. నా సోదరుడు అయిన రాముడి భార్య సీతను ఒక రాక్షసుడు అపహరించాడు. ఆమెను వెతకడానికి వచ్చాము. మీరు ఎవరు? మీరు సుగ్రీవుని దూతనా అని అడుగుతాడు. ఈ సమాధానం విన్న హనుమంతుడు చాలా సంతోషిస్తాడు. వెంటనే తన నిజ రూపంతో రాముడికి నమస్కరించి తాను సుగ్రీవుని దూత అని, సుగ్రీవుడు తన అన్న వాలి భయంతో ఈ పర్వతం మీద తలదాచుకున్నాడని చెబుతాడు. హనుమంతుడి మాటలు వినగానే హనుమంతుడిపై రాముడు మరియు లక్ష్మణుడు నమ్మకం పెంచుకుంటారు. అక్కడి నుండే వారి మధ్య గొప్ప స్నేహం, భక్తి బంధం మొదలవుతుంది. హనుమంతుడు రాముడు మరియు లక్ష్మణుడిని తన భుజాలపై కూర్చోబెట్టుకుని సుగ్రీవుడు తలదాచుకున్న ఋష్యముఖ పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ హనుమంతుడు రాముడిని మరియు సుగ్రీవుడిని కలుపుతాడు. అప్పుడు వారిద్దరి మధ్య అధికారికంగా మిత్రత్వం ఏర్పడుతుంది. ఈ రాముడు తన భార్య సీతను రావణుడు అపహరించాడని చెబుతాడు. సుగ్రీవుడు తన అన్న వాలి తన రాజ్యాన్ని, భార్య రూమను లాక్కున్నాడని చెబుతాడు. అప్పుడు వారిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. రాముడు సుగ్రీవుడికి మాట ఇస్తాడు. ఓ సుగ్రీవా, నేను నీకు సహాయం చేస్తాను. నీ అన్న వాలిని సంహరించి నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. బదులుగా నీవు సీతను వెతకడానికి నాకు సహాయం చెయ్యాలి. సుగ్రీవుడు రాముడిని తన అన్న వాలిని ఓడించడానికి సహాయం చేయమని అడుగుతాడు. అయితే వాలి మరియు సుగ్రీవుడు కవల సోదరులు కావడం వల్ల ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు. మొదటిసారి వాలి సుగ్రీవుల మధ్య పోరాటం జరిగినప్పుడు రాముడు బాణం వేయడానికి సిద్ధమవుతాడు. కానీ ఇద్దరు ఒకే రూపంలో ఉండడం వల్ల సుగ్రీవుడు ఎవరో వాలి ఎవరో గుర్తించలేక గందరగోళానికి గురవుతాడు. పొరపాటున సుగ్రీవుడికి బాణం తగిలితే ప్రమాదం అని భావించి రాముడు ఆ పోరాటంలో జోక్యం చేసుకోకుండా నిలబడతాడు.
దీనితో వాలి చేతిలో సుగ్రీవుడు తీవ్రంగా గాయపడి ఓడిపోయి తిరిగి వస్తాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడిని నిలదీయగా రాముడు తన గందరగోళాన్ని వివరిస్తాడు. మళ్లీ యుద్ధానికి వెళ్లే ముందు సుగ్రీవుడి మెడలో ఒక పుష్పల మాలను వెయ్యమని రాముడు అంటాడు. ఆ మాల ద్వారా సుగ్రీవుడిని సులభంగా గుర్తించి వాలిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ విధంగా సుగ్రీవుడిని అతని సోదరుడు వాలి నుండి సులభంగా గుర్తించడానికి ఒక గుర్తుగా ఉండడం కోసమే రాముడు సుగ్రీవుడి మెడలో మాల వేయమని అంటాడు. ఇద్దరి మధ్య వికారమైన యుద్ధం జరుగుతుంది. రాముడు చాటుగా ఉండి బాణం వేసి వాలిని సంహరిస్తాడు. వాలి మరణం తరువాత సుగ్రీవుడు కిష్కింధకు రాజు అవుతాడు. తన భార్య రూమను తిరిగి పొందుతాడు. ఇప్పుడు రాముడికి సహాయం చేయాల్సిన సమయం వస్తుంది. అయితే వర్షాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో సుగ్రీవుడు అతని వానర సైన్యం విశ్రాంతి తీసుకుంటారు. రాముడు సుగ్రీవుడిని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ సుగ్రీవుడు ఆలస్యం చేస్తాడు. లక్ష్మణుడు కోపంతో సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి రాముడికి ఇచ్చిన మాట గుర్తు చేస్తాడు. సుగ్రీవుడు భయపడి వెంటనే క్షమాపణ కోరి సీతను వెతకడానికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. కిష్కింధ కాండం ఇక్కడితో ముగుస్తుంది. ఈ భాగంలో రాముడికి సుగ్రీవుడు అనే మంచి మిత్రుడు దొరుకుతాడు. ఈ స్నేహం రాముడికి ఎంతగానో సహాయం చేస్తుంది. 5వ కాండ అయిన సుందరకాండ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, భక్తి, ధైర్యం, నిస్వార్థమైన సేవలకు ప్రతీకగా నిలిచిన ఒక మహాకావ్యం. గత ఎపిసోడ్లో కిష్కింధ కాండలో సీతమ్మ జాడ తెలుసుకోవడానికి వానర వీరులందరూ బయలుదేరారు కదా. తరువాత ఇప్పుడు కిష్కింధ కాండలో వారంతా సముద్ర తీరానికి చేరుకుంటారు. సుగ్రీవుడు తన అనుచరులతో కలిసి సీతను వెతకడానికి 4 దిక్కులకు పంపినప్పుడు దక్షిణ దిశకు వెళ్లిన బృందంలో హనుమంతుడు ఉంటాడు. వారు దక్షిణ సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ వాళ్లకు రెక్కలు లేని చాలా వయసు ఉన్న ఒక పెద్ద పక్షి కనపడుతుంది. అదే సంపతి. ఈ సంపతి ఎవరంటే సీతమ్మను రావణుడు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు జటాయువు సీతను కాపాడబోయి చనిపోతాడు. అతడి తమ్ముడే ఈ సంపతి. సంపతికి చాలా దూరం చూడగల శక్తి ఉంటుంది. అతను లంకలో ఉన్న సీతమ్మను చూసి ఆ విషయాన్ని వనులకు తెలియజేస్తాడు. అయితే 100 యోజనాల అనగా దాదాపు 800 మైళ్ళు. ఇంత దూరం ఉన్న సముద్రాన్ని దాటడం ఎలా అని అందరూ నిరాశలో ఉన్నప్పుడు జాంబావతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేస్తాడు. వృద్ధుడైన జాంబావతుడు హనుమంతుని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. ఓ వానర శ్రేష్ఠుడా, నీవు వాయువు పుత్రుడివి. పసివాడిగా సూర్యుని పండు అనుకొని పట్టుకోవడానికి ఎగిరిన పరాక్రమవంతుడివి. దేవతలు నీకు ఇచ్చిన వరాల వల్ల నీకు అపారమైన శక్తి ఉంది. నీ శక్తిని నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు నీ జాతి గౌరవం, శ్రీరాముని కార్యసిద్ధి నీ చేతుల్లోనే ఉన్నాయి. నీ శక్తిని గుర్తించి సముద్రాన్ని దాటు అని హనుమంతునికి తన అపారమైన శక్తిని గుర్తు చేస్తాడు. జాంబావతుడి మాటలతో తన అపారమైన శక్తిని గుర్తు చేసుకున్న హనుమంతుడు సముద్రం దాటడానికి సిద్ధమవుతాడు. హనుమంతుని ప్రయాణాన్ని పరీక్షించడానికి దేవతలు 3 అడ్డంకులను సృష్టిస్తారు. మొదటగా సముద్రం నుండి మైరాకుడు అనే పర్వతం బయటకు వచ్చి హనుమంతుడికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటుంది. రెండవది దేవతలు పంపిన సురసు అనే నాగమాత హనుమంతుడిని తినడానికి తన నోరు పెద్దది చేస్తుంది. మూడవది నీడను పట్టుకొని లాగే సింహిక అనే రాక్షసి. హనుమంతుడు తన తెలివితేటలతో ఈ 3 అడ్డంకులను అధిగమిస్తాడు. ఈ అడ్డంకులను దాటి హనుమంతుడు లంక దగ్గరకు చేరుకుంటాడు. లంకలో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు లంకిని అనే రాక్షసి అడ్డుపడుతుంది. హనుమంతుడు లంకినిని తన పిడికిలితో కొట్టగా ఆమె కింద పడి లంకలో రాక్షసుల వినాశనం మొదలైందని గ్రహించి హనుమంతునికి దారి ఇస్తుంది. హనుమంతుడు లంకలోకి ప్రవేశించి తన రూపాన్ని చిన్నదిగా మార్చుకొని లంక నగరమంతా సీత కోసం వెతకడం మొదలు పెడతాడు. రావణుడి అంతపురం, అతని భవనం, అశోకవనం ఇలా ప్రతి చోట వెతుకుతాడు. హనుమంతుడు రావణుడి అంతపురంలో సీతను వెతుకుతూ అనేక మంది రాక్షస స్త్రీలను చూస్తాడు. ఒకానొక సందర్భంలో మండోదరిని చూసి సీత అనుకొని ఆనందపడతాడు. కానీ వెంటనే తనలో తాను సీతాదేవి ఎప్పుడు శ్రీరాముడిని విడిచిపెట్టదు. ఆమె మనసు ఎప్పుడు రాముడిపైనే ఉంటుంది.
ఇలాంటి ప్రశాంతత, సుఖం, నిద్ర సీతాదేవికి ఉండవు. రాముడు లేని ఈ ఏకాంతంలో ఆమె ఎంతో దుఃఖంలో ఉంటుంది. రామచంద్రుని ధర్మాన్ని పాటించే సీతాదేవి ఇలాంటి ప్రదేశంలో ఉండదు అని గ్రహించి నిరాశ చెందుతాడు. హనుమంతుడు అశోకవనాన్ని చేరుకుంటాడు. అక్కడ ఒక చెట్టు కింద కృషించిన రూపంలో రామనామాన్ని స్మరిస్తున్న సీతను చూసి ఎంతో ఆనందపడతాడు. హనుమంతుడు ఒక చెట్టుపై దాక్కొని చూస్తుండగా రావణుడు అశోకవనానికి వచ్చి సీతను బెదిరించి తనకు భార్యగా ఉండమని కోరతాడు. సీత రావణుడిని కనీసం ఒక గడ్డి పోచంత కూడా లెక్క చేయనని చెప్పి నిరాకరిస్తుంది. రావణుడు వెళ్ళిపోయాక త్రిజట అనే రాక్షసి తన తోటి రాక్షస స్త్రీలకు తన స్వప్నాన్ని వివరిస్తుంది. ఆ స్వప్నంలో రావణుడికి వినాశనం, శ్రీరాముడికి విజయం కలుగుతాయని చెబుతుంది. ఈ మాటలు సీతకు కొంత ఊరటనిస్తాయి. సమయం చూసుకొని హనుమంతుడు సీత దగ్గరకు వచ్చి శ్రీరాముని దూతగా తనను తాను పరిచయం చేసుకుంటాడు. సీత నమ్మనప్పుడు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు చూపిస్తాడు. అయితే హనుమంతుడు సముద్రం దాటి లంకలో సీతను కనుగొన్న తరువాత ఆమె అతడిని ఎలా నమ్ముతుంది అనే సందేహం రాముడికి ముందుగానే కలుగుతుంది. దీనిని ముందే ఊహించిన రాముడు హనుమంతుడికి తన ఉంగరాన్ని ఇచ్చి పంపిస్తాడు. అయితే ఈ ఉంగరాన్ని హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకొస్తున్నప్పుడు రాముడు ఇవ్వడు. ఇది ముందే జరుగుతుంది, అనగా హనుమంతుడు లంకకి వస్తున్నాడు అనే విషయం రాముడికి కూడా తెలియదు. ఎందుకంటే 4 దిక్కులుగా విభజించినప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వచ్చాడు. కానీ హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడు అని, సీతాదేవిని ఎలాగైనా కనిపెట్టగలడని రాముడు ముందుగానే గ్రహించి వానర సేనులంతా ఒక్కొక్క దిక్కుకు విభజించి వెళ్ళేటప్పుడే హనుమంతుడిని రాముడు ప్రత్యేకంగా పిలిచి ఈ ఉంగరాన్ని సీతకు చూపించు, అప్పుడే సీత నిన్ను నా దూతగా నమ్ముతుంది అని చెబుతాడు. ఈ ఉంగరమే హనుమంతుడు లంకలో ఉన్న సీతాదేవికి చూపించి నేను రాముడి దూతను, రాముడే పంపించాడు అని చెబుతాడు. ఆ ఉంగరాన్ని చూసి సీతమ్మ ఎంతో సంతోషిస్తుంది. దుఃఖంతో తాను హనుమంతుడితో ఇలా చెప్పడం మొదలు పెడుతుంది. ముందుగా నేను క్షేమంగానే ఉన్నాను, కానీ ఈ రాక్షసుల మధ్య ఎంతో దుఃఖంతో ఉన్నాను అని తన పరిస్థితిని చెబుతుంది. రావణుడు తనను 12 నెలలు గడువు ఇచ్చాడని, ఈలోపు రాముడు వచ్చి తనను రక్షించకపోతే ప్రాణత్యాగం చేస్తానని చెబుతుంది. తనెప్పటికీ రాముడినే తలుచుకుంటూ ఆయన కోసమే ఎదురు చూస్తున్నానని చెబుతూ ఒక గుర్తుగా తన తలపాగాలో ఉన్న చూడామణి తీసి హనుమంతుడికి ఇస్తుంది. ఈ చూడామణి నా తరపున రాముడికి ఇవ్వు. ఇది చూస్తే ఆయనకు నేను గుర్తొస్తాను, నేను ఇక్కడే ఉన్నాను అని అర్థమవుతుంది అని చెబుతుంది. ఇంద్రుడి కుమారుడైన కాకసురుడు తనపై దాడి చేసినప్పుడు రాముడు తనను రక్షించిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది. ఆ సమయంలో రాముడు ఒక గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చి కాకసురుడిని ఎలా శిక్షించాడో హనుమంతుడికి వివరిస్తుంది. ఈ కథను రాముడికి చెప్పమని, ఆ సంఘటనను గుర్తు చేస్తే రాముడు తనను తాను నమ్ముతాడని చెబుతుంది. ఈ కథ ద్వారా రాముడు తనపై ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత శక్తిమంతుడో నిరూపించాలనుకుంటుంది. రాముడిని ఎంతగానో బాధ పెడుతున్న తనను రక్షించడానికి వెంటనే రావణ సంహారానికి బయలుదేరమని కోరుతుంది. అలాగే లక్ష్మణుడిని కూడా క్షేమ సమాచారం అడిగినట్లు చెప్పమని, మరియు సుగ్రీవుడు, జాంబావంతుడు, ఇతర వానర వీరులందరికీ తన కృతజ్ఞతలు తెలియజేయమని చెబుతుంది. ఈ మాటలన్నీ చెప్పి రాముడిని వీలైనంత త్వరగా వచ్చి తనను రక్షించమని వేడుకుంటుంది. హనుమంతుడు, తల్లి నేను మిమ్మల్ని ఒక క్షణంలోనే రాముడి దగ్గరకు తీసుకువెళ్తాను అని అంటాడు. అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది, హనుమా, నువ్వు నా భర్త రాముని దూతవి. నువ్వు నన్ను ఒంటరిగా తీసుకెళ్తే అది రాముడి పరాక్రమానికి తక్కువగా ఉంటుంది. రాముడు తన గొప్ప శక్తిని ఉపయోగించి రావణుడిని సంహరించి అతని పరాక్రమానికి గుర్తుగా నన్ను తిరిగి తీసుకువెళ్ళాలి. అప్పుడే ఈ ప్రపంచానికి రాముడి శక్తి ఏంటో తెలుస్తుంది. సీతాదేవి మాటలు విన్న తర్వాత హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, తల్లి, మీ మాటల్లో మీ భర్త రాముడిపై మీకు ఎంతటి నమ్మకం ఉందో నాకు అర్థమైంది. మీ కోరిక ప్రకారం నేను ఇక్కడి నుంచి రాముడి దగ్గరకు వెళ్ళి మీరు చెప్పిన అన్ని విషయాలను చెప్పి సైన్యాన్ని తీసుకువచ్చి రావణుడిని సంహరించి మిమ్మల్ని రాముడు తీసుకువెళ్లేలా చేస్తాను.
ఈ విధంగా హనుమంతుడు సీతతో మాట్లాడిన తర్వాత రావణుడి శక్తిని అంచనా వేయడానికి తన శక్తిని ప్రదర్శించాలని నిర్ణయించుకుంటాడు. అశోకవనంలో ఉన్న చెట్లను, తోటలను, భవనాలను నాశనం చేస్తాడు. తోటను నాశనం చేస్తూ హనుమంతుడు బీభత్సం సృష్టిస్తాడు. దీంతో కోపించిన రావణుడు తన కొడుకులలో ఒకడైన అక్షయ కుమారుడిని సైన్యంతో సహా హనుమంతుడిని పట్టుకోవడానికి పంపిస్తాడు. అక్షయ కుమారుడు అప్పటికి చాలా చిన్నవాడు, కేవలం 16 ఏళ్ల యువకుడు. అయినా అతను చాలా శక్తివంతుడు, పరాక్రమవంతుడు. అక్షయ కుమారుడు తన సైన్యంతో హనుమంతుడిపై దాడి చేస్తాడు. హనుమంతుడు ఆ సైన్యాన్ని మొత్తం సంహరిస్తాడు. ఆ తర్వాత అక్షయ కుమారుడు హనుమంతుడితో భయంకరంగా పోరాటం చేస్తాడు. ఆ యుద్ధంలో అక్షయ కుమారుడి పరాక్రమాన్ని చూసి హనుమంతుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఒక చిన్న యువకుడు అంత ధైర్యంగా పోరాటం చేయడం చూసి హనుమంతుడు మెచ్చుకుంటాడు. అయినా హనుమంతుడు తన లక్ష్యాన్ని నెరవేర్చాలి. అందుకోసం అతను అక్షయ కుమారుడిని చంపక తప్పదు. చివరికి హనుమంతుడు అక్షయ కుమారుడిని చంపి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అక్షయ కుమారుడి మరణం తర్వాత రావణుడు మరింత కోపదృక్తుడై తన మరో కుమారుడైన ఇంద్రజిత్తును హనుమంతుడిని పట్టుకోవడానికి పంపుతాడు. అప్పుడే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని బంధిస్తాడు. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి లొంగిపోయినట్లు హనుమంతుడు నటిస్తాడు. రావణుడి సభకు వెళ్ళినప్పుడు హనుమంతుడు తనెవరో, ఎందుకు వచ్చాడో వివరిస్తాడు. రావణుడు హనుమంతుడిని చంపాలనుకుంటాడు, కానీ విభీషణుడు దూతను చంపడం ధర్మం కాదు అని చెప్పడంతో రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. అసలు రావణుడు హనుమంతుడి తోకకే ఎందుకు నిప్పు అంటించమని చెప్పాడో తెలుసా? ఎందుకంటే అశోకవనాన్ని నాశనం చేసి అక్షయ కుమారుడితో పాటు ఎందరో రాక్షసులను చంపినందుకు రావణుడు విపరీతంగా కోపంతో ఉన్నాడు. కానీ హనుమంతుడిని ఒక సాధారణ వానరుడిగా చూశాడు. ఒక వానరుడికి అత్యంత విలువైనది తన తోక అని, దానిని కాలిస్తే హనుమంతుడిని పూర్తిగా అవమానపరిచినట్లు అవుతుందని రావణుడు భావించాడు. ఈ శిక్ష ద్వారా రాముడికి కూడా తన బలం గురించి ఒక హెచ్చరిక పంపాలని రావణుడు అనుకున్నాడు. అందుకే తోకకు నిప్పు అంటించమని చెప్పాడు. హనుమంతుడు తన తోకతో లంక నగరం మొత్తానికి నిప్పు పెడతాడు. రావణుడి భవనంతో సహా చాలా వరకు కాలిపోతుంది. దీనితోనే పుట్టింది చూసి రామంటే కాల్చి వచ్చాడు అనే సామెత. లంక మొత్తం కాలిపోవడంతో హనుమంతుడు సీతమ్మ క్షేమం గురించి భయపడతాడు. ఎక్కడ నా తల్లి సీతమ్మ ఈ అగ్నిజ్వాలలో చిక్కుకుందో అని బాధపడతాడు. అయితే వెంటనే తనలో తాను సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, అగ్నికే అగ్ని స్వరూపం ఆమెను అగ్ని ఏమి చేయలేదు అని గ్రహించి ఊరట చెందుతాడు. మరి హనుమంతుడి తోకకు నిప్పు పెట్టినప్పటికీ ఆయనకు ఎందుకు ఏమి కాలేదో తెలుసా? ఎందుకంటే దేవతల వరాలు. హనుమంతుడికి చిన్నప్పటి నుంచి చాలా మంది దేవతల నుంచి వరాలు ఉన్నాయి. అగ్నిదేవుడు స్వయంగా ఆయనకు అగ్ని నుంచి రక్షణ కల్పించాడు. అందుకే ఆయన తోకకు నిప్పు అంటుకున్నా ఆ వేడి ఆయనను ఏమి చేయలేదు. ఇంకొకటి సీతాదేవి ప్రార్థన. సీతాదేవి హనుమంతుడికి ఏమీ జరగకూడదని, ఆయనను అగ్ని బాధించకూడదని ప్రార్థించారు. సీతమ్మ ప్రార్థన శక్తి వల్ల కూడా అగ్ని హనుమంతుడిని చల్లగా ఉంచింది. ఇంకొకటి తన మహిమను నియంత్రించడం. హనుమంతుడు తన అష్టసిద్ధులతో తన శరీరంపై అగ్ని ప్రభావం పడకుండా చూసుకున్నాడు. ఆయన అగ్నిని తన నియంత్రణలో ఉంచుకొని లంక దహనం చేశాడు. ఇందుకే హనుమంతుడికి తోకకు నిప్పు పెట్టినా ఆయనకు ఎటువంటి హాని జరగలేదు. లంక నుండి తిరిగి వచ్చిన హనుమంతుడు సముద్రాన్ని దాటి వానర సైన్యం దగ్గరకు రాగానే చూశా, సీతమ్మను చూశా అని ఆనందంగా అరుస్తాడు. ఆ మాట వినగానే నిరాశలో ఉన్న వానరులందరిలో కొత్త శక్తి వస్తుంది. సీత జాడను తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు జాంబవంతుడితో, అగంధుడితో మరియు వానర సైన్యంతో అందరితో ఈ విషయాన్ని చెప్పాడు. వారు అంతా ఎంతో సంతోషించారు. అయితే మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అసలు అగంధుడు ఎవరు అని. అగంధుడు అంటే వానర రాజు వాలి కుమారుడు. వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు కిష్కిందాకు రాజు అయినప్పుడు అగంధుడు యువరాజుగా నియమించబడ్డాడు. సీతాదేవిని వెతకడానికి రాముడు పంపిన వానర సైన్యంలో హనుమంతుడు, జాంబవంతుడితో పాటు అగంధుడు కూడా ముఖ్య నాయకుడు. అందుకే సముద్రం ఒడ్డున వానర సైన్యం నిరాశలో ఉన్నప్పుడు అగంధుడు కూడా అక్కడే ఉన్నాడు. హనుమంతుడు లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అందరితో కలిసి రాముడి దగ్గరికి వెళ్ళి సీతా జాడ చెప్పిన వారిలో అగంధుడు కూడా ఒకరు. రాముడు, లక్ష్మణుడు మరియు సుగ్రీవుడు
4 దిక్కులుగా వెళ్ళిన వానర సైన్యంలో ఎవరైనా వచ్చి సీత జాడను చెబుతారు ఏమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. హనుమంతుడు నేరుగా రాముని దగ్గరకు వెళ్లి సీతమ్మ క్షేమంగా ఉందని, లంకలో ఉందని చెబుతాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముడికి సమర్పించి సీతమ్మ పలికిన అన్ని మాటలను వివరిస్తాడు. చూడామని చూడగానే రాముడు ఎంతో బాధపడి సీతమ్మను త్వరగా తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఇలా సుందరకాండ హనుమంతుని యొక్క అద్భుతమైన ధైర్య సాహసాలు, భక్తి మరియు లంకలో సీతమ్మ జాడను కనుగొని శ్రీరామునికి సందేశం చేరవేయడం వంటి కీలక ఘట్టాలతో ముగుస్తుంది. ఈ అద్భుతమైన సంఘటనల తర్వాత శ్రీరాముడు సీతను తిరిగి పొందడానికి సిద్ధమవుతాడు. లంకకు వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం సముద్రం. ఇక్కడి నుంచే రామాయణంలో అతి ముఖ్యమైన యుద్ధకాండ మొదలవుతుంది. రామాయణంలో 6వ కాండ అయిన యుద్ధకాండ గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు. సముద్రాన్ని దాటడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు రాముడు సముద్రుడిని ప్రార్థిస్తాడు. కానీ సముద్రుడు రాముడికి ఎటువంటి మార్గం ఇవ్వడు. అప్పుడు కోపంతో రాముడు తన విల్లును ఎక్కుపెట్టగా సముద్రుడు భయపడి శ్రీరాముడికి ప్రత్యక్షమవుతాడు. సముద్రుడు వానర శిల్పులైన నలుడు, నీలుడు తమ నైపుణ్యంతో రాముడికి సహాయం చేస్తారని చెబుతాడు. సముద్రుడు తనపై వంతెన నిర్మించమని సలహా ఇస్తాడు. అప్పుడు వానర శిల్పులైన నలుడు, నీలుడు రామనామం రాసిన రాళ్లను నీటిలో వెయ్యగా అవి తేలుతాయి. ఈ విధంగా నలుడు, నీలుడు మరియు వానర సైన్యమంతా కలిసి కేవలం 5 రోజుల్లోనే ఒక పెద్ద వంతెనను నిర్మించి శ్రీరాముడు తన వానర సైన్యంతో లంకకు చేరుకుంటాడు. లంకలో యుద్ధానికి సిద్ధమవుతున్న రావణుడిని అతని తమ్ముడైన విభీషణుడు కలిసి, అన్న, సీతమ్మ తల్లిని రాముడికి అప్పగించి యుద్ధం మానుకో, అధర్మాన్ని వదిలి ధర్మాన్ని పాటించు అని ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు విభీషణుడిని తీవ్రంగా అవమానించి, నా రాజ్యంలో నీకు చోటు లేదు అని తరిమేస్తాడు. అవమానించబడిన విభీషణుడు నేరుగా శ్రీరాముడిని ఆశ్రయిస్తాడు. విభీషణుడిపై నమ్మకం లేని సుగ్రీవుడు, అతను శత్రుపక్షం నుంచి వచ్చాడు, నమ్మలేము అని అంటాడు. కానీ శ్రీరాముడు, శరణాగతి పొందిన వారిని రక్షించడం నా ధర్మం, నా శరణాగతిని కోరిన వారిని నేను ఎప్పటికీ వదులుకోను అని చెప్పి విభీషణుడిని ఆదరించి అతనికి లంకకు కాబోయే రాజుగా ప్రకటిస్తాడు. అప్పటి నుంచి విభీషణుడు రాముడికి ప్రతి అడుగులోనూ సహాయం చేస్తాడు. రాముడు రావణుడి వద్దకు అంగదుడిని రాయబారిగా పంపుతాడు. సీతను తిరిగి ఇచ్చేస్తే యుద్ధం లేకుండా పోతుందని చెబుతాడు. కానీ రావణుడు అహంకారంతో అంగదుడి మాటను కూడా లెక్క చేయడు. దీంతో యుద్ధం తప్పదని ఇరువైపుల సేనాలు సిద్ధమవుతాయి. వికారమైన యుద్ధం మొదలవుతుంది. మరోవైపు లంకలో యుద్ధానికి సిద్ధమవుతున్న రావణుడికి అతని భార్య మండోదరి కూడా సలహా ఇస్తుంది. ఆమె తన భర్తను ప్రేమగా బ్రతిమాలుతూ, నాదా, రాముడు సాక్షాత్తు విష్ణువు అవతారం, అతడితో పోరాడడం మనకు సాధ్యం కాదు. సీతమ్మ తల్లిని తిరిగి అప్పగించి ఈ యుద్ధాన్ని ఆపండి, లేకపోతే ఈ లంకతో పాటు మనం కూడా నాశనం అవుతాము అని వేడుకుంటుంది. కానీ రావణుడు తన భార్య మాటలను కూడా లెక్క చేయడు. మండోదరి రావణుడి అహంకారమే లంక నగరానికి శాపమని గ్రహించి బాధపడుతుంది. యుద్ధం మొదలవుతుంది. యుద్ధంలో రాక్షస సైన్యం ఓడిపోతుండడంతో రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుడిని నిద్రలేపుతాడు. కుంభకర్ణుడు మహాబలల్యుడు. ఇతడిని ఎవ్వరూ ఓడించలేరు. ఇతడికి నిద్ర లేవగానే తినడానికి, యుద్ధం చెయ్యడానికి తప్ప మరో ఆలోచన ఉండదు. వికారంగా యుద్ధం చేసిన కుంభకర్ణుడిని చివరికి శ్రీరాముడు ఓడిస్తాడు. కుంభకర్ణుడి మరణంతో రావణుడు కుమారుడైన ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపిస్తాడు. ఇంద్రజిత్ తన మాయ విద్యతో రాముడిని, లక్ష్మణుడిని మూర్ఛపోయేలా చేస్తాడు. ఈ సమయంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి బాణం లక్ష్మణుడికి తగులుతుంది. లక్ష్మణుడు స్పృహ కోల్పోవడంతో శ్రీరాముడు తీవ్రమైన బాధకు గురవుతాడు. లక్ష్మణ, నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను? ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించేది ఎవరు? నా తమ్ముడు లేని ఈ విజయం నాకు అక్కర్లేదు అని రాముడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాముడి ఈ వేదనను చూసి వానర సైన్యం కూడా బాధపడుతుంది.
ఆ సమయంలో సుషేణుడు అనే ఒక వానర వైద్యుడు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు రావణుడు శక్తి బాణాన్ని ప్రయోగించడం వల్ల ఇది జరిగిందని, ఆ బాణం ప్రభావంతో ఎవరైనా చనిపోతారని తెలుసుకుంటాడు. కానీ లక్ష్మణుడు బ్రతకడానికి ఒకే ఒక మార్గం ఉందని చెప్పి ఉత్తర భారతదేశంలోని హిమాలయ పర్వతాల మీద ఉన్న ఔషధ పర్వతంపై లభించే విశాల్యకరణి, సంధానకరణి, సంజీవకరణి మరియు సంవర్ణకరణి అనే 4 మూలికల గురించి వివరిస్తాడు. ఆ మూలికలను తీసుకొస్తే లక్ష్మణుడిని బ్రతికించవచ్చని, కానీ ఆ మూలికలు తెచ్చే సమయం అర్ధరాత్రి మాత్రమేనని చెబుతాడు. హనుమంతుడు రాముడికి ధైర్యం చెబుతూ, స్వామి నేను ఇప్పుడే వెళ్ళి హిమాలయాల నుంచి సంజీవని మూలికను తీసుకొని వస్తాను అని బయలుదేరుతాడు. కానీ సమయం తక్కువగా ఉండడంతో అతను ఆ మూలికలను గుర్తించలేక మొత్తం పర్వతాన్నే తీసుకొని వస్తాడు. సంజీవని మూలిక ప్రభావంతో లక్ష్మణుడు తిరిగి స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి అతడిని సంహరిస్తాడు. ఈ విధంగా రాక్షస వీరులైన కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, అతికాయుడు మొదలైన వారిని రామలక్ష్మణులు వానర వీరులు సంహరిస్తారు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, అతికాయుడు మొదలైన రాక్షసులు అందరూ చనిపోవడంతో రావణుడే స్వయంగా యుద్ధానికి వస్తాడు. రాముడు రావణుడి మధ్య బికారి యుద్ధం జరుగుతుంది. రాముడు బాణాలతో రావణుడి తలలను ఎన్నిసార్లు నరిగినా అవి తిరిగి వస్తుంటాయి. రాముడికి ఏం చేయాలో తెలియక తికమక పడతాడు. అప్పుడు విభీషణుడు రాముడికి రావణుడి మరణ రహస్యాన్ని వివరిస్తాడు. స్వామి, రావణుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల అతని నాభిలో అమృతం ఉంది. అందువల్ల అతని తలలు తిరిగి మొలుస్తూనే ఉన్నాయి. మీరు ఆ అమృతం ఉన్న నాభిని లక్ష్యంగా చేసుకుని బాణం వెయ్యండి అని రహస్యాన్ని చెబుతాడు. విభీషణుడి మాట విన్న శ్రీరాముడు ఒకేసారి బ్రహ్మస్త్రాన్ని రావణుడి నాభిపై ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మస్త్రం రావణుడి నాభిలోని అమృతాన్ని పూర్తిగా అరించివేస్తుంది. చివరకు రావణుడు నేలకూలి మరణిస్తాడు. రావణుడి మరణం తర్వాత రాముడు రావణుడి అంత్యక్రియలు జరిపించమని విభీషణుడిని కోరుతాడు. శ్రీరాముడి సలహా మేరకు లంకకు రాజైన విభీషణుడు మండోదరిని వివాహం చేసుకుంటాడు. ఇక్కడ విభీషణుడు ఆమెను ఒక రాణిగా తన భార్యగా స్వీకరిస్తాడు. ఇది ధర్మాన్ని పాటించడం, అలాగే రావణుడి కుటుంబ వారసత్వాన్ని కాపాడడం కోసం జరిగిన ఒక సంఘటన. మరియు రావణుడి మరణం తర్వాత రాముడు విభీషణుడితో ఇలా అంటాడు. రావణుడు మరణించిన తర్వాత లంక రాజ్యాన్ని పరిపాలించడానికి వారసులు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఇక్కడ లంకరాజు లేకపోతే ప్రజలు అల్లోకల్లోలం సృష్టిస్తారు. కాబట్టి లంకకు రాజైన మీరు మండోదరిని వివాహం చేసుకుని ఆమెను రాణిగా స్వీకరించండి అని అంటాడు. ఈ విధంగా విభీషణుడు మండోదరిని వివాహం చేసుకుని ఆమెను లంకకు రాణిగా చేస్తాడు. అనంతరం విభీషణుడు రాముడిని సీత దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సీత రాముడిని చూసి ఆనందంతో పులకరించిపోతుంది. రాముడు సీతతో ఇలా అంటాడు. సీత, రావణుడిని సంహరించి నేను నా పగను తీర్చుకున్నాను. నా పేరుకు అంటిన మచ్చను తొలగించుకున్నాను. ఇప్పుడు నాకు లభించిన విజయం నా వంశ ప్రతిష్టకు చెందినది. రావణుడు నిన్ను చాలా కాలం అతని చెరలో ఉంచాడు. నీ పవిత్రతపై ఇప్పుడు ప్రజలకు అనుమానాలు కలగవచ్చు. కనుక నీవు పవిత్రురాలివని నిరూపించుకోవాలి. రాముడి మాటలకు సీత దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటుంది. నాదా, 14 సంవత్సరాలు మీకోసం కఠినమైన జీవితాన్ని గడిపాను. నా మనసు ఎప్పుడూ మీపైనే ఉంది. రావణుడు నన్ను బలవంతంగా అపహరించాడు తప్ప నా మనసును కాదు. ఇలా సీత చెబుతూ ఆ తర్వాత సీత లక్ష్మణుడి వైపు తిరిగి, లక్ష్మణ, ఒక పెద్ద చితిని పేర్చండి అని ఆజ్ఞాపిస్తుంది. లక్ష్మణుడు రాముడి వైపు చూస్తాడు. రాముడి ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకపోవడంతో లక్ష్మణుడు చితిని సిద్ధం చేస్తాడు. చితి సిద్ధమైన తర్వాత సీత ప్రజలందరి సమక్షంలో అగ్నికి ప్రదక్షిణ చేసి ఇలా అంటుంది. నా మనసులో ఎప్పుడు రాముడిపై తప్ప వేరే వ్యక్తిపై ఎలాంటి భావాలు లేకపోతే అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అని పలికి ధైర్యంగా అగ్నిలోకి అడుగు పెడుతుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ, వానరులు, రాక్షసులు భయంతో ఆశ్చర్యంతో చూస్తుంటారు. కానీ అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై సీతను తన చేతుల్లోకి తీసుకుని ఏమాత్రం గాయం లేకుండా ఆమెను రాముడికి అప్పగిస్తాడు. అగ్నిదేవుడు రాముడితో ఇలా అంటాడు.
రామ, సీతమ్మ తల్లి సంపూర్ణంగా పవిత్రురాలు. నాశనం చేసే అగ్ని కూడా ఆమె పవిత్రత ముందు నిలబడలేకపోయింది. ఆమె మనసు, శరీరం రెండు నీకు మాత్రమే చెందినవి. ఆమెను సంతోషంగా స్వీకరించు. అప్పుడు రాముడు ఇలా అంటాడు, నాకు సీత పవిత్రతపై ఎలాంటి అనుమానం లేదు, కానీ ప్రజలకు ఈ విషయం తెలియజేయడానికి నేను ఈ పరీక్షను పెట్టాను అని చెబుతాడు. ఈ విధంగా సీత తన పవిత్రతను నిరూపించుకున్న తర్వాత రాముడు ఆమెను తిరిగి స్వీకరించి సంతోషంగా అయోధ్యకు తీసుకువెళ్తాడు. ఈ సంఘటన మొత్తం లంకలోనే జరిగింది. ఆ తరువాత శ్రీరాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషేకం చేసి వానర సైన్యంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరుతాడు. అయితే మీకొక డౌట్ రావచ్చు, రాముడు లంకకు పుష్పక విమానంలోనే రావచ్చు కదా అని. కానీ ఈ పుష్పక విమానం రావణుని వద్ద ఉండేది. కానీ ఈ విమానం కుబేరుడిది. దానిని రావణుడు బలవంతంగా తన ఆధీనంలో తీసుకున్నాడు. రావణుని మరణంతో ఆ పుష్పక విమానం మళ్ళీ రాముని సేవలోకి వచ్చింది. అందుకే తిరిగి అయోధ్యకు వెళ్లే ప్రయాణం పుష్పక విమానంలో జరిగింది. కానీ లంకకు వెళ్లే సమయానికి మాత్రం ఆ విమానం రాముని వద్ద లేదు. అందుకే వానర సైన్యంతో కలిసి సముద్రంపై వంతెన కట్టి లంకను చేరుకున్నాడు. ఈ సేతుబంధం అనేది మానవ శక్తి, భక్తి మరియు సంఘ బలానికి ప్రతీక. అసాధ్యం కూడా సహకారంతో సాధ్యమవుతుందని రాముడు చూపించాడు. యుద్ధం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో మాత్రం కుబేరునిదైన ఆ పుష్పక విమానాన్ని ఎక్కి రాముడు సీతమ్మతో పాటు అందరితో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు. ఈ విధంగా యుద్ధకాండ ముగుస్తుంది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు హనుమంతుడు అందరూ కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం చూశాము కదా. ఇప్పుడు రాముడి పట్టాభిషేకం, దాని తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన కొన్ని సంతోషకరమైన మరికొన్ని విషాదకరమైన ఘట్టాలను తెలుసుకుందాం. ఇది రామాయణంలో చివరి 7వ కాండ అయిన ఉత్తరకాండ. రామాయణం ఉత్తరకాండ. రాముడు, సీత మరియు లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ప్రజలు ఆనందంతో ఉప్పొంగుతారు. 14 సంవత్సరాలు లక్ష్మణుడి కోసం నిద్రపోయిన ఊర్మిళ కూడా తన భర్తను చూసి ఎంతో సంతోషిస్తుంది. వారి ఆనందానికి అవధులు ఉండవు. రాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రాజ్యంలో ధర్మబద్ధమైన పాలన సాగిస్తున్నారు. ఒకరోజు రామసభలో రాముడు మునులను, మహర్షులను మరియు తమ పరివారం మొత్తాన్ని రావణుడు, అతని సోదరులు ఎలా శక్తివంతులు అయ్యారో వివరిస్తారు. రావణుడి తండ్రి విశ్వశ్రావసుడు, తల్లి కైకసి. రావణుడు తన సోదరులు కుంభకర్ణుడు, విభీషణుడితో మరియు సోదరి అయిన శూర్పణఖతో కలిసి బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వారికి వరాలు ఇస్తారు. రావణుడు కోరిన వరం దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, సర్పాలు ఇలా ఎవరితోనూ తనకి చావు రాకూడదని. కానీ మనుషులను తక్కువగా అంచనా వేసి ఆ కోరికల్లో చేర్చడు. అదే అతని మరణానికి కారణమవుతుంది. ఇలా రాముడు రావణుడి గురించి చెబుతాడు. మరియు రాముడు ఇంకా హనుమంతుడి శక్తి గురించి కూడా వివరిస్తాడు. హనుమంతుడు చిన్నతనంలో సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టగా ఆయన స్పృహ కోల్పోతాడు. ఇది చూసిన వాయుదేవుడు కోపంతో గాలిని నిలిపివేస్తాడు. అప్పుడు దేవతలంతా వాయుదేవుడిని శాంతింపజేసి హనుమంతుడికి ఎన్నో అద్భుతమైన వరాలను ఇస్తారు. అందుకే హనుమంతుడు అంతటి శక్తి సంపన్నుడు అయ్యాడు. ఈ విధంగా రాముడు వివరిస్తాడు అందరితో. అయోధ్యలో సంతోషంగా ఉన్న రాముడు మరియు సీత జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఒక రోజు ఒక చాకలివాడు తన భార్యతో గొడవపడుతూ, నేను శ్రీరాముడిని కాదు, నిన్ను రావణుడి ఇంట్లో ఉంచిన సీతలాగా తిరిగి తీసుకొని రావడానికి అని అంటాడు. ఈ మాటలు విన్న శ్రీరాముడు లోకనిందలకు భయపడి గర్భావతిగా ఉన్న సీతను అడవులకు పంపిస్తాడు. అక్కడ వాల్మీకి మహర్షి ఆమెను తన ఆశ్రమంలో చేర్చుకుంటాడు. వాల్మీకి ఆశ్రమంలోనే సీతకు లవకుశలు అనే 2 కవలలు జన్మిస్తారు. లవకుశలు జన్మించిన తర్వాత వాల్మీకి మహర్షి వారికి అన్ని విద్యలను నేర్పిస్తాడు. వాటితో పాటు తాను రాసిన రామాయణాన్ని కూడా వారికి కంఠస్థం చేయిస్తాడు. అయితే అశ్వమేధ యాగాన్ని నిర్వహించినప్పుడు ఆ యాగాశ్వం వాల్మీకి మహర్షి ఆశ్రమం సమీపంలోకి వస్తుంది. అప్పుడు లవకుశలు అశ్వాన్ని చూసి
దాని మెడలో ఉన్న పటాన్ని బంధిస్తారు. లవకుశలలో లవుడు ఇలా అంటాడు, ఈ గుర్రాన్ని బంధించాం, దీన్ని విడిపించాలనుకుంటే ఎవరైనా మాతో యుద్ధం చేయాల్సిందే. తర్వాత కుశుడు ఇలా అంటాడు, అవును, మా వీరత్వం చూపిస్తామని. ఈ విషయం శ్రీరాముడికి చేరింది. మొదట యాగశ్వాన్ని కాపాడడానికి శత్రుఘ్నుడు తన సైన్యంతో వచ్చాడు. లవకుశలు శత్రుఘ్నుడిని సులభంగా ఓడించారు. శత్రుఘ్నుడు ఓడిపోవడంతో శ్రీరాముడు లక్ష్మణుడు మరియు భరతుడిని పంపించాడు. అప్పటికి లవకుశుల వీరత్వం గురించి వారికి పూర్తిగా తెలియదు. లక్ష్మణుడు భరతుడు కూడా లవకుశుల శక్తి ముందు ఓడిపోయారు. అప్పుడు రంగంలోకి వచ్చింది సాక్షాత్తు హనుమంతుడు. లవకుశుల బలాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు వారిని యుద్ధంలో ఓడించడానికి ప్రయత్నించాడు. కానీ లవకుశలు తమ అద్భుతమైన శక్తులతో హనుమంతుడిని కూడా ఓడించి బంధించారు. ఇలా లవకుశలు తమ బాల్యంలోనే అపారమైన శక్తిని చూపించి శ్రీరాముడి కుమారులుగా తమను తాము నిరూపించుకున్నారు. లవకుశలు తమ వీరత్వంతో అందరినీ ఓడించిన తర్వాత వారి గురించి తెలుసుకున్న శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి వారిని అయోధ్యకు పంపి రాముడి ఆస్థానంలో రామాయణ కావ్యాన్ని గానం చేయమని ఆదేశిస్తాడు. లవకుశలు రామాయణ కావ్యాన్ని గానం చేయడం మొదలు పెడతారు. వారు ప్రతి పద్యం పాడినప్పుడల్లా శ్రీరాముడికి తన జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తాయి. వారి స్వరంలో, వారి గానంలో తన జీవితం ప్రతిబింబించడం చూసి రాముడు చలించిపోతాడు. కన్నీళ్లతో రాముడు, వీరు నా కుమారులు, నా జీవిత కథే వీరి గొంతుల్లో వినిపిస్తుంది అని సంతోషపడతాడు. ఈ సంఘటన తర్వాత శ్రీరాముడు లవకుశులే తన పుత్రులని నిర్ధారించుకుంటాడు. అప్పుడు రాముడు లవకుశులను ఆస్థానానికి ఆహ్వానించి వారికి తన పుత్రులుగా సముచితమైన స్థానం కల్పిస్తాడు. రాముడు తన కుమారులను తెలుసుకున్న తర్వాత సీతాదేవిని తిరిగి అయోధ్యకు రమ్మని ఆహ్వానిస్తాడు. కానీ లోకనింద వలన మనస్తాపం చెందిన సీతాదేవి తన తల్లి అయిన భూదేవిని ఇలా వేడుకుంటుంది, నేను కనుక మనసా వాచా కర్మన శ్రీరాముడిని తప్ప వేరే ఏ పురుషుడిని కూడా తలవనట్లయితే నా తల్లి అయిన భూదేవి నన్ను తనలోకి తీసుకొని రక్షించుగాక అని చెబుతుంది. అప్పుడు భూమి చీలిపోయి సీతను తనలో కలుపుకుంటుంది. ఈ విషాదకరమైన సంఘటన రాముడిని ఎంతో బాధపెడుతుంది. సీతాదేవి భూప్రవేశం తరువాత శ్రీరాముడు తన లీలను ముగించాలని నిర్ణయించుకుంటాడు. శ్రీరాముడు తన కుమారులు లవకుశలు రాజ్యపాలనకు సిద్ధమయ్యారని నిర్ధారించుకున్నారు. అప్పుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన తన అవతారాన్ని ముగించే ముందు లవకుశులకు పట్టాభిషేకం చేసి లవుడిని శావశ్రికి, కుశుడిని కుశవతికి రాజులుగా నియమించారు. ఆ తర్వాతే ఆయన తన అవతారాన్ని, తన జీవితాన్ని ముగించారు. ముందుగా లక్ష్మణుడు, తరువాత భరతుడు మరియు శత్రుఘ్నుడు తమ అవతారాలు చలించి వైకుంఠానికి చేరుకుంటారు. లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులు తమ అవతారాలను ముగించే ముందు వారి భార్యలైన ఊర్మిళ, మండవి మరియు శృతకీర్తి కూడా వారి వెంట సరయు నదిలో ప్రవేశించి వైకుంఠానికి చేరుకుంటారు. ఈ విధంగా భర్తలతో కలిసి వైకుంఠానికి తిరిగి వెళ్లారు. చివరిగా శ్రీరాముడు కూడా సరయు నదిలో ప్రవేశించి వైకుంఠానికి వెళ్లే ముందు తన భక్తులలో అత్యంత ముఖ్యమైన హనుమంతుడిని పిలిచి అతడిని చిరంజీవిగా అనగా మరణం లేకుండా ఈ భూమి మీద ఉండమని కోరతాడు. దీనికి కారణం రాముడు లేని ఈ లోకంలో ధర్మాన్ని రక్షించడానికి తన కథ అయిన రామాయణం మరియు తన నామమైన రామనామం యుగయుగాలుగా ప్రచారం చేసి ప్రజలకు మార్గదర్శనం చెయ్యాలని కోరుకుంటాడు. అందుకే హనుమంతుడు ఇప్పటికీ రామనామాన్ని జపిస్తూ భక్తులకు అండగా ఉంటాడని నమ్మకం. మరియు లోకంలో ధర్మాన్ని పాటించే వారిని రక్షించమని, అధర్మాన్ని తొలగించమని రాముడు హనుమంతుడికి సూచిస్తాడు. రాముడి భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడితే అక్కడ సహాయం చేసి వారికి అండగా ఉండమని చెబుతాడు. భూమిపై హనుమంతుడు ఎప్పుడు జీవించాలని కోరుకుంటాడు. ఈ విధంగా శ్రీరాముడు తన అవతారాన్ని ముగించే ముందు తన అత్యంత ప్రియమైన భక్తుడైన హనుమంతుడికి లోక సంక్షేమాన్ని, ప్రజల ధర్మరక్షణ బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. అందుకే ఇంకా హిమాలయాలలో హనుమంతుడు ఇప్పటికీ నివసిస్తున్నారని, భక్తులకు కనపడకుండా ఉన్నారని హిందూ పురాణాలు చెబుతాయి. హనుమంతుడికి అన్ని విషయాలు చెప్పేసి చివరిగా శ్రీరాముడు కూడా సరయు నదిలో ప్రవేశించి తన భౌతిక శరీరాన్ని త్యాజించి వైకుంఠానికి వెళ్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, రామాయణం కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు, ఇది ధర్మం, త్యాగం, జీవిత సత్యాల గురించి కూడా మనకు తెలియజేస్తుంది. ఇక్కడితో రామాయణం ముగిసింది.
నేను చేసిన ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీరు ఇంకా భగవద్గీతని కూడా వినాలి అని అనుకుంటున్నారా? భగవద్గీత వీడియోస్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. భగవద్గీతను వినాలి అని అనుకున్న వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటిని కూడా వినేయండి. రామాయణం వినడం కోసం నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను చేసిన రామాయణం వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. మరియు ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హనుమాన్, జై శ్రీరామ్.